హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ రాయల్ రోనిత్. సో ఇప్పుడు వచ్చేసి మీ ముందరికి రెసిపీతో వచ్చాను. అదే ఇప్పుడు నా స్టైల్లో చికెన్ పలావ్ చేయబోతున్నాను. సో రెసిపీ చూసేద్దామా? తీసుకుంది 3/4 kg చికెన్. 3/4 kg చికెన్కి ఈ గ్లాస్తో నేను 3 గ్లాసెస్ బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. సో ఆ 3 గ్లాసెస్ బాస్మతి రైస్ని వాటర్లో కొద్దిసేపు సోక్ చేసుకొని పెట్టుకోవాలి. నేను వచ్చేసి ఈ బాస్మతి రైస్ అయితే తీసుకుంటున్నాను. అండ్ ఇప్పుడు మనం తీసుకుంది 3 గ్లాసెస్ కదా, 3 గ్లాసెస్ రైస్ కదా, 1 గ్లాస్కి నేను 1.5 గ్లాస్ వాటర్ తీసుకుంటున్నాను. గ్లాస్ వేసుకుంటున్నాను. సెకండ్ గ్లాస్, థర్డ్ గ్లాస్. ఇప్పుడు 3 గ్లాసెస్ రైస్ తీసుకున్నాం కదా, ఈ రైస్ని నీట్గా వాష్ చేసుకుందాం. ఆ వాష్ చేసుకున్న తర్వాత 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ అలా వేసుకొని సోక్ చేసుకుందాం. మా అన్నయ్య అయితే రైస్ని వాష్ చేశాడు. దీంతో 3 గ్లాసెస్ రైస్ వేసాడు కాబట్టి దీంతో 4.5 వేయాలి వాటర్. సోక్ చేసుకున్న వాటర్ని 1/2 అవర్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు రైస్ అయితే పక్కన పెట్టుకున్నాం కదా, ఇప్పుడు మన 3/4 kg చికెన్లో ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, పెరుగు అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని మ్యాగ్నేట్ చేసుకోవాలి. అండ్ లాస్ట్లో కొంచెం లెమన్ కూడా యాడ్ చేసుకొని మ్యాగ్నేట్ చేసుకోవాలి. నేను వచ్చేసి ఆల్రెడీ మ్యాగ్నేట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ చికెన్ వచ్చేసి కొద్దిసేపు పక్కన పెట్టుకోవాలి మూత పెట్టేసుకొని. దాని తర్వాత మనకు మిగతా పలావ్ కావాల్సిన ఐటమ్స్ని చూసుకుందాం. ఇవి వచ్చేసి గరం మసాలా టోటల్, మీ దగ్గర ఏముంటే అవి వేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఆనియన్, కరివేపాకు అండ్ సమ్ మిర్చీస్, కొత్తిమీర. ఈ పలావ్ కావాల్సిన ఐటమ్స్. ఈ ఐటమ్స్ చూసారు కదా, ఇప్పుడు పలావ్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. ఇలాంటి కుక్కర్ తీసుకొని స్టవ్ మీద పెట్టుకోండి. అండ్ స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం ఆయిల్ వేసుకోండి. మీరు గీ కూడా వేసుకోవచ్చు, కానీ నాకు గీ నచ్చదు కాబట్టి నేను ఓన్లీ ఆయిల్తో చేసుకుంటున్నాను. ఇప్పుడైతే నేను 6 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. మీరు గీ కూడా వేసుకోవాలనుకుంటే హాఫ్ ఆయిల్ హాఫ్ గీ లాగా వేసుకోవచ్చు. ఇప్పుడైతే ఆయిల్ వేడెక్కింది. సో ఈ మసాలా అయితే వేసేసుకుందాం. దాంతోపాటు జీలకర్ర, ఆవాలు కూడా వేసేసుకుందాం. అంటే కదా, ఇప్పుడు ఆనియన్ వేసేద్దాం. ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు నేను కొత్తిమీర కూడా వేస్తున్నాను, ఎందుకంటే నాకు కొత్తిమీర ఇష్టం. ప్లస్ దాంతోపాటు ఫ్లేవర్ కూడా అదిరిపోతుంది. అంతా వేసేసుకుందాం. దీన్ని మిక్స్ చేసుకుందాం. సో ఇప్పుడు కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుందాం. ఇవైతే ఫ్రై అయ్యి మనం చికెన్లో వేసుకున్నాం కాబట్టి కొంచెమే. సో దీన్ని అయితే ఒకసారి కలుపుకుందాం. చికెన్లో వేసుకున్నాం జింజర్ గార్లిక్ పేస్ట్ కాబట్టి ఇందులో కొంచెం తక్కువనే వేసుకుంటున్నాం. ఇదైతే నీట్గా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ని ఇందులోకి వేసేసుకుందాం. సో ఈ చికెన్ అయితే వేసేద్దాం ఇందులోకి నీట్గా. సో ఇప్పుడైతే మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ ఇందులో వేసేసుకున్నా. సో దీన్ని నీట్గా మిక్స్ చేసుకుందాం. ఇందాక మసాలా ఇంకా పోపు మొత్తం చికెన్ పీసెస్కి అంటుకోవాలి. సో దీన్ని అయితే 2 minutes ఫ్రై కావనిద్దాం. చికెన్ అయితే ఆయిల్లో ఫ్రై అయిపోయింది. సో ఇప్పుడు టీ గ్లాస్ అంత వాటర్ ఇందులో వేసుకొని మూత పెట్టేసుకుందాం. సో వాటర్ వేసుకున్నాం కదా, ఒక్కసారి కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు ఈ మూత పెట్టేసుకొని 2 విజిల్స్ రానిద్దాం. వచ్చేసాయి. ఇప్పుడు ఒకసారి ఓపెన్ చేద్దాం. ఇప్పుడైతే మన చికెన్ బాగా కుక్ అయింది. అందులో కొంచెం కొత్తిమీర వేసుకుందాం, అలాగే చికెన్ మసాలా వేసుకుందాం. సో ఒక పెద్ద టేబుల్ స్పూన్ అంతా చికెన్ మసాలా వేసేసుకుందాం. దీన్ని కలుపుకుందాం. ఇప్పుడు ఈ సోక్ చేసిన రైస్లో తగినంత సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు ఈ వాటర్ని ఇందులోకి వేసేసుకుందాం. రైస్తో సహా వేసేసుకుందాం. మంచిగా కలుపుకుందాం. మంచిగా కలుపుకున్న తర్వాత ఒక 15 minutes మూత పెట్టేద్దాం. అప్పుడు
మన పలావ్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఫైనలీ అయిపోయింది. సో ఇప్పుడు మన పులావ్ ఎలా ఉందో చూసేద్దాం రండి. వావ్, స్మెల్ అయితే చాలా బాగుంది. ఎంత బాగుందో చూడండి. సో ఇప్పుడు టేస్ట్ చేసి చూద్దాం. సో ఇట్ ఈస్ టేస్టింగ్ టైమ్. పలావ్ మాత్రం అదిరిపోయింది. మీరు కూడా ట్రై చేసుకోండి. ఈజీగా, సింపుల్గా, టేస్టీగా చాలా బాగుంటుంది. పీస్ కూడా టెండర్గా కుక్ అయింది, సాఫ్ట్గా ఉంది, చాలా బాగుంది. నాకు కూడా ఒక బుక్క పెట్టాను చూస్తే నోరు. అవునా, టేస్టీ. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇది చాలా ఈజీగా అయిపోతుంది. మీ పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ట్రై చేయండి. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి.